హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సినిమా రివ్యూ. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు. అందులో నేను ఒకరిని. సో అందులో భాగంగా నేను మీకు ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చాను. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం బూస్టింగ్గా అనిపిస్తుంది. సో ఇక మనం టాపిక్లోకి వెళ్తే, పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డులు సొంతం చేసుకుందో మీ అందరికీ తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు పెరిగాయని చెప్పుకోవచ్చు. అసలు ఎలాంటి జోనర్ తీసుకుంటాడు, ఏ సినిమా చేస్తాడని ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తుంది. ఎట్టకేలకు తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్తో చేయబోతున్నారని అనౌన్స్ అనేది చేయడం జరిగింది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోలో జులై, అలా వైకుంఠపురం, సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీస్ బ్లాక్ బస్టర్గా నిలిచి ఉన్నాయి ఆల్రెడీ. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోలో 2012లో జులై సినిమా రిలీజ్ అయింది. దీనిని డివివి దానయ్య గారు ప్రొడ్యూస్ చేశారు. జులై సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 85 కోట్లు వసూలు చేసింది. తరువాత సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా 2015లో రిలీజ్ అయింది. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా 90 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది 2015లోనే. తరువాత అలా వైకుంఠపురంలో 2020లో రిలీజ్ అయింది. అలా వైకుంఠపురంలో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 280 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఇప్పటి వరకు వీళ్ళిద్దరి కాంబోలో ఫ్లాప్ మూవీ అనేది ఇంతవరకు రాలేదు. మనం రెగ్యులర్గా చూసే మూవీస్ లాగా ఈ సినిమా ఉండబోదని త్రివిక్రమ్ గారు తెలిపారు. అదేవిధంగా ఇది ఒక మైకలాజికల్ ఫ్యాంటసీ మూవీ అని చెప్పారు. ఇందులో అల్లు అర్జున్ శివుడి కుమారుడిగా చూపించబోతున్నారు. కార్తికేయుడి పాత్రలో ఈ మూవీలో మన అల్లు అర్జున్ కనిపిస్తారంట. పురాణాలు తెలిసిన మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇలాంటి స్టోరీ అల్లు అర్జున్తో చేస్తున్నందుకు ఫ్యాన్స్ చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ మూవీ గురించి ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ గారు గతంలో ఒకసారి మాట్లాడారు. ఈ మూవీ గత మూవీస్ లాగా ఉండదని, చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న మూవీ కాబట్టి చాలా ప్రాపర్గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తామని చెప్పుకొచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి చాలా జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందు రావడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే పుష్ప 2 సినిమా తర్వాత ఎవరు పట్టుకోలేని స్థాయిలో ఉన్న మన అల్లు అర్జున్ మన ముందుకు ఒక మంచి సినిమానే తీసుకొస్తాడని తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక రూమర్ ప్రకారం ఈ సినిమా ఈ శివరాత్రికి ఫుల్ అప్డేట్ అనేది ఇస్తుందని చాలామంది నమ్ముతున్నారు. ఈ శివరాత్రికి మూవీ అప్డేట్ అనేది ఇచ్చినట్లయితే ఈ సినిమాకు సంబంధించి ఈ మూవీ బడ్జెట్ ఎంత, షూటింగ్ ఎప్పుడు, ఇవన్నీ మనం ఆ అప్డేట్లో తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ పుష్పరాజు గెటప్లో అందరినీ అలరించాడు. తర్వాత వచ్చే మూవీలో కార్తికేయుడిగా కనిపించబోతున్నారు. ఫ్యాన్స్ ఈ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టాపిక్ మరిన్ని కొత్త టాపిక్స్ అనేవి మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.